పైగాని నన్ను ఆనందం వచ్చాడండి. నీకు మేనండి ఏమో నన్ను మామయ్య అని నమస్కారం పెట్టాడండి. పేరేమో ఏమిటండి? నేనా? ఓరు అప్రాచుడా, వాడికి నేను రా మామయ్యని. అలాగండి. వచ్చేవా నేను తానన్న లోపల ఈ సామాన్ లోపల తీసుకురా. అలాగేనండి. కూర్చో 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 కూర్చో. అమ్మ రాదా? మీరేం బాగొచ్చారు? చిన్నప్పుడు ఇద్దరు కలిసి అంత అలా చేసేవారు. ఇల్లు పీకి పంది తెచ్చేవారు. ఏమై జ్ఞాపకం ఉందట? జ్ఞాపకం లేదే, కొంచెం కొంచెం జ్ఞాపకం ఉంది. ఏమిటి మామయ్య, నువ్వు ఇప్పుడు బెండకాయలో ఉన్నావు, అప్పుడు గుమ్మడికాయలో ఉండేవాడు. వయసు కాదట. అమ్మా రాదా? మామయ్య నేను చిన్నప్పుడు మామయ్య మామయ్య అంటూ నీ ఒళ్ళు ఇలా పుట్టినవాడు మామయ్య. అన్ని జ్ఞాపకమే. చెవులు బాగా తినిపించేవాడిని. నేను భోజనం బాబు బాబు ఈ బాబు ఈ సినిమా పాటల కొత్త కోసం ఎన్నాళ్ళు నుంచి అనుకున్నాను. ఇన్నాళ్ళు దొరికింది. జూటు పోలే కవ్వా కాటే కాలి కవ్వేసే డరియో. కానీ నాయన కానీ అబ్బాయి ఇచ్చిన హడావుల్లో పూజ మాటే మర్చిపోయారు. నామతి మంద. నువ్వు కానీ నాయన నేను పూజ చేసుకొస్తాను. అయ్యో 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 నీ పేరు రాధా కదా? ఎంతో బాగుంది ఈ నెయ్యి కన్నా. ఈ నెయ్యి బజారకు అంత బాగుండదు. నువ్వు మాత్రం కాదు, అందుకే ఎంతో బాగున్నావు. చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఏవేవో ఆడుకున్నంత మీ నాన్న చెప్పాడు. ఏం ఆటలవి? నాకు గుర్తులేదు. నాకు లేదు. రాదా, నువ్వు నడుస్తుంటే గంటలు మోగుతున్నాయి. మా నాన్నగారి పూజ అయినట్లుంది. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అదేమిటి ఆయన నా కోసం చూస్తున్నావా? అయ్యో కానీ 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 అదేమిటి మామయ్య అంత తొందరగా పూజ చేసావు? నువ్వు భోజనం దగ్గర కూర్చున్నావని అష్టోత్తరంతో సరిపెట్టేశాను. సహస్రనామం చేయలేదు. అవును, కానీ అందరూ ఉదయం పూట పూజ చేస్తారు, నువ్వేమిటి రాత్రి పూట పూజ చేస్తున్నావు? అదే బాబు, నాకు ఇల్లు కావాలి, డబ్బు కావాలి, పిల్లలు కావాలి, అది కావాలి, ఇది కావాలి అనే కోరికలు కోరుకునే వాళ్ళంతా ఉదయం పూట పూజ చేయాలి. ఎందుకంటే దేవుడు పగలంతా మెలుగుగా ఉంటాడు, ఆ కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఇక పోతే నేను ఈ తప్పు చేశాను, నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు మా ప్రభు అనేవాళ్ళంతా రాత్రులు చేయాలి. అది విని దేవుడు కోపం వచ్చినా రాత్రులు దేవుడు నిద్రపోతాడు కాబట్టి నిద్రలో మర్చిపోతాడు. ఏం క్షమించట్టే మరి? మామయ్య ఏమైనా ఏమిటి నీ దగ్గర వాసన వేస్తోంది? అదే తల ముగ్గుబుట్టు అయిపోతుందని జలంధర్ నుంచి తలను తెప్పించాను, అది ఆ వాసన. అలాగా అయితే ముందు ముందు నా జుట్టు తెల్లబడకుండా ఆ నూనె ఏదో నేను తెచ్చుకుంటాను. అన్ని మాటలే. మామయ్య చిన్నప్పుడు నిన్ను మాట బిస్కట్ అడిగాను, అప్పుడు నువ్వు ఇవ్వలేదు. అవును ఇవ్వలేదు. అప్పుడు నాకు కోపం వచ్చి గట్టిగా ఇలా తొడపాటు పెట్టేశాను కదా. ఎరకపోతే అని రాస్తున్నాడు ప్రసక్తి. కానీ నాయన కానీ కానీ బాబు నరసింహ. ఏంటమ్మా గారు? నేను స్నానానికి వెళ్తున్నాను, తలుపులన్నీ తీసి నీకు కాస్త కనిపెట్టుండు. అలాగనే మరి. సావిరంగా ఇందాకి తాంతే నా చేతికి చిక్కానమాట. ఎన్నాళ్ళ నుంచో చుక్క తీర్థం తాగుదామని ఎక్కడా చూస్తాను. ఈ ముసలా తాగేస్తేగా ఇన్నాళ్ళకి ఈ ఛాన్స్ దొరికింది. తాగుతా బియ్యప్ప తాగుతా, తాగినాడు తల్లోని దూరుతా. నరసింహుడబ్బా ఎంతకాలం దగ్గర నరసింహ అన్నం పెట్టిన తలుపురా. మామయ్యతో చెప్పి నీ భర్తం పట్టిస్తాను. లేకపోతే మా మీద సీడి కొని చేస్తావా? నా దగ్గర వంటలు కొడతావా?
నన్ను చెప్పిన తింటారా గడ్డి తింటారా మామతో చెప్తావా చెప్తావా తలుపు 3 అంటున్నాడు ఏం చెప్తావు లోపల నువ్వు ఉన్నాళ్ళేమో అయ్యగారు పూజ చేసుకొని చూసానండి ఇవాళ అయ్యగారు లేరు కదా ఛాన్స్ దొరికిందని నేను పూజుకున్నారు మామయ్య పూజ చేసినంటే ఈడు పూజ చేసినంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఇదే పూజ అంటే స్వామి నువ్వు తోడుకోదట్టంటే అమ్మాయి రాదా మామయ్య ఈ వేళ నుంచి నేను కూడా భక్తుడు అవ్వాలని సరదాగా ఉంది అదేమిటమ్మాయి గంటలు అవుతున్నాయి పక్కింటి అక్కడ అప్పుడు మొదలెట్టేసాడు పూజ కాదు వాళ్ళ మన ఇంట్లోనే ఉంది నేను కాకుండా మన ఇంట్లో పూజ ఏమిటా ఎగరైచ్చు పూజ మామయ్య రోజు నువ్వు చేసే పూజ ఈవేళ నేను చేశా చంపేశాం ఏమిటి వాళ్ళకేమిటి వాసనేమిటా జలందరూ రాస్తున్నాను మళ్ళీ జుట్టు తెల్లబడకుండా ఉన్న కోసం నువ్వే చెప్పు అయ్యో 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 కావాలంటే ఇది నువ్వు తీసుకో నేను గంట వేస్తాను అమ్మ రాదా బావం తీసుకెళ్ళి గదిలో పడుకున్నట్టు ఎవరిలో తీసుకెళ్తే నేను రాను నేనే వెళ్తాను కూడా ఉండమ్మా ఎవరు ఉండక్కర్లేదు నేను కూడా అయ్యో 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 భగవంతుడా నా పూజ ఇంట్లో నలుగురికి ఎలాగా తెలిసిపోయింది ఈ 4 గోళ్ళు దాటి బజార్ని పడకుండా నన్ను అనుగ్రహించు